హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. మీరు చూసే ప్రతి వీడియో మీకు నిజంగానే నచ్చినట్టయితే దయచేసి దీన్ని లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది ఉపయోగపడదు అనుకుంటే ఎవరికన్నా షేర్ కూడా చేయండి. ఎందుకంటే యుఎన్మి ఛానల్ నుంచి వ్యక్తులకు, కుటుంబాలకు, భార్యాభర్తలకు చాలా ఉపయోగకరమైన కంటెంట్ని మేము అందిస్తున్నాము. అది తప్పకుండా వాళ్ళ జీవితాలకి ఉపయోగకరంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని సేవ్ చేసుకొని షేర్ చేస్తే అది మీకు ఉపయోగపడుతుంది. అలాగే వేరే వాళ్ళు కూడా ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చే కపుల్ కేసుల్లో ప్రతి విషయం కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య విపరీతమైన కాన్ఫ్లిక్ట్కి గురి చేసే విషయాలు ఎక్కువ ఉంటున్నాయి. రీసెంట్గా ఒక 3 కపుల్స్ వచ్చాయి. దాంట్లో ప్రతి కపుల్లో ఉన్న కామనాలిటీ ఏంటంటే పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు విపరీతంగా కరెక్షన్స్ చేస్తారు. ఎట్లా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఏమండి మీరు భార్యాభర్తలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, లేదు ఒకరికొకరు ఆఫీస్లో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ప్రేమ అంటే చాలా సంవత్సరాలు కాకుండా ఒకరంటే ఒకరికి నచ్చి మీ పేరెంట్స్ దగ్గరికి ఇష్యూని తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, మంచిది, చాలా గొప్పగా జరిగింది, మీ జీవితం బాగుంది. అయితే ఎందుకు పోట్లాడుకుంటారు? అమ్మాయిని అడిగామనుకోండి, ఇప్పుడు మీరు కిచెన్లో పని చేస్తారు, మీ హస్బెండ్ మీకు ఏమైనా సేవ్ వచ్చి హెల్ప్ చేయడం అట్లాంటివి జరుగుతుందా అని అడుగుతారు. అప్పుడు ఆవిడ ఏమంటుంది, ఎందుకు చేయరండి, మస్తు చేస్తారు, కానీ వచ్చిన నుంచి చివరి వరకు ఆయన చేసిన ప్రతి పనిని మళ్ళీ నేను చేసుకోవాలి, కాబట్టి మీరు రావడం వద్దు, మాకు మళ్ళీ డబుల్ పని పెట్టకండి అని చెప్పి నా పని నేనే చేసుకోవడానికి ఉద్యుక్త జరుగుతాను. ఇంకొక కేసులో ఏమవుతుందంటే వస్తాడు, కానీ ప్రతిదీ నాకు కరెక్షన్ చెప్తాడు, ఇది ఇట్లా చేయి, అది అట్లా చేయి, ఇది ఇట్లా పెడతారా, ఇంత చూడు ఎంత డర్టీగా ఉంది, వంట చేసినప్పుడు నీట్గా ఉండాలా, కిచెన్ బాగాలేకుండా ఎట్లుంటుంది, లేదంటే మన బెడ్రూమ్లోకి వెళ్తే చూడు ఈ మెత్తలని చూడు ఎట్లా సర్ది పెట్టినావు, బట్టలు చూడు ఎట్లా సర్ది పెట్టినావు, పిండి వేసిన బట్టలు తీసుకొచ్చిన తర్వాత ఇట్లానే ఫోల్డ్ చేసేది, ఇట్లా కాదు కదా, బట్టలని ఇట్లా నీట్గా పెట్టాలి అని పదే పొద్దు నుంచి రాత్రి వరకు విపరీతమైన కరెక్షన్స్ చేస్తారు. ఇది వింటూ ఉంటే మీరు కూడా ఎక్కడో దగ్గర రిలేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ప్రతి ఇంట్లో ఇట్లా కరెక్షన్ కన్నయ్యలు, కరెక్షన్ కన్నమ్మలు ఉంటారు. అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి పుట్టి నుంచి పెరిగే క్రమంలో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ రోల్కు సంబంధించి ఒక ఇంటర్నల్ రిప్రజెంటేషన్ వరల్డ్ తయారవుతుంది. సో ఈ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ వరల్డ్ ప్రకారమే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే అవతల వాళ్ళు కూడా అట్లానే ఉండాలి అని చెప్పి వీళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు. దాంతో అవతల వ్యక్తులకు చాలా విసుగు వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. కొందరు పోట్లాడతారు, కొందరు విసుక్కుంటారు, కొందరు ప్రతి విషయంలోనే వెంటనే ఎదురు చెప్పేస్తారు. దీంతో విపరీతమైన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరు గుర్తించాల్సింది ఏంటంటే మనం చేసే పనిలో విధానంలో కావచ్చు, స్పీడ్లో కావచ్చు, క్వాలిటీ విషయంలో కావచ్చు, ప్రజెంట్ చేసే పద్ధతిలో కావచ్చు, డెఫినెట్గా డిఫరెన్సెస్ ఉంటాయి అనే సంగతి మనం గుర్తించాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో ద గ్రేటెస్ట్ కామనాలిటీ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ది డిఫరెన్సెస్ అని మనం గుర్తించాలి. ప్రతి మనిషికి తన మెథడ్ ఆఫ్ తన ఎవల్యూషన్ ఉంటుంది కదా, ఉన్నప్పుడు తప్పకుండా డిఫరెంట్గానే చేస్తారు, డిఫరెంట్గానే ఉంటుంది, మనం డిఫరెంట్గానే ఉంటాం. కాబట్టి ఈ డిఫరెన్సెస్ గురించి పోట్లాడడం కంటే స్పీడ్లో కానీ, మెథడ్లో కానీ, అరేంజ్మెంట్లో కానీ మనకు వచ్చే ఈ కాన్ఫ్లిక్ట్లను తగ్గించుకోవాలి అంటే ఎందుకు తగ్గించుకోవాలి? బికాజ్ మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది, మీరిద్దరూ బాధపడుతూ ఉన్నారు. దాంతో ఏముంది, మనం ఉండాల్సినంత అన్యోన్యంగా ఉండలేకపోతాం. దాంతో మన దాంపత్య జీవితం మీద విపరీతంగా ఎఫెక్ట్ పడుతుంది. ఆ కోపం వచ్చి తగ్గేలోగా ఒక 3-4 రోజులు పోతుంది, మళ్ళీ ఏదో సంఘటన జరుగుతుంది, మళ్ళీ ఒక 3 రోజులు మనం కోపంగా ఉంటుంది, వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం ఎడమొగంగా ఉంటుంది, పడమొగంగా ఉంటుంది, మన పని మీద రిఫ్లెక్ట్ అవుతుంది, పిల్లలు ఉంటే పిల్లల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఈ వాతావరణం చాలా కలుషితం అయిపోయి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. కాబట్టి ఏం చేయొచ్చు మనం అంటే, నీకు ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనం ఒక పనులకు ఒక మినిమం స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ డూయింగ్ని మనం అరేంజ్ చేసుకోవాలి. ఇంట్లో వంట చేస్తున్నాము అంటే ఇద్దరు కూర్చొని వంట చేసినప్పుడు ఇగో నాకున్న స్పీడ్ ఇది, నేను చేసే విధానం ఇది అని భార్య చెప్పడం, అలాగే భర్త చెప్పినప్పుడు ఇలా కాకుండా వయా మీడియా మనం ఒక పని చేసుకుందాం. ఇప్పుడు నాకు డర్టీ ఉంటే బాగుండదు, కాబట్టి నువ్వు కట్ చేసి పడేసిన ఉపయోగం లేని కూరగాయలు ఏమైనా ఉంటే ఇగో ఇక్కడ ఒక చిన్న తొట్టి పెడుతున్నాను, దానిలో వేసేయి.
లేదు నువ్వు కట్ చేయి, నేను తీసి ఇల్లు పెడతాను. ఇట్లా బట్టలు పిండాము, ఆరేసాము, ఆరిన తర్వాత తీసుకొచ్చి బెడ్ మీద వేయకుండా నువ్వు నాకు చెప్పు, మనం ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చాము, పిండిని అన్నీ అందులో వేసిన తర్వాత ఒకటి చూసి మడత పెట్టి మంచిగా మనం వాటర్లో పెట్టుకుందాం. లేదు చదివిన న్యూస్ పేపర్స్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, ఇష్టం అంటే ఎక్కడంటే అక్కడ పడేయకుండా మనం తీసుకెళ్ళి చదివిన తర్వాత ఇక్కడ పెట్టాలి. లేదు చైర్ అక్కడే వేసుకొని అక్కడే చదివి అక్కడే పెట్టుకోవాలి. ఇట్లాంటి మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ మేనేజింగ్ ద హౌస్ పెట్టుకుంటే చాలా వరకు మీ మధ్య వీటి గురించి మాట్లాడుకోవడం కానీ, ఆవేశంగా మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, మీ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులను ఈ పోట్లలోకి తీసుకొచ్చి విమర్శించడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 100% ఈ సమస్య తీర్చదు, బట్ డెఫినెట్లీగా ఇఫ్ యూ కెన్ అరేంజ్ దిస్ మినిమం స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ కనుక చేస్తే మీరు 60 to 70% కాన్ఫ్లిక్ట్ తగ్గుతుంది, మాటలు తగ్గుతాయి, పరుష పదాలు తగ్గుతాయి, ఒక కూల్ ఎన్వైరన్మెంట్ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏమంటారు? కెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్? ప్లీజ్ స్టార్ట్ ఇట్. మీ ఇంట్లో ఫస్ట్ ఏం చేయాలా, మీ ఇంట్లో ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్స్ విషయాలు ఉన్నాయో గుర్తించండి. కిచెన్, ఇల్లు సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం, బట్టలు సర్దడం, వాషింగ్ మిషన్లు ఇవ్వడం, మనం తిన్న తర్వాత డైనింగ్ టేబుల్ని సర్దడం, ఇవి మేజర్ ఎవరి ఇంట్లో ఉన్న విషయాలు. కాబట్టి ఒక 5 టేబుల్స్ రాసుకొని వాటి లోపల ఇద్దరు మినిమం స్టాండర్డ్ రాసుకోవాలి, ఎవరైనా ఏం చేయాలి అని. అది ఒక్కసారి డిజైన్ చేసి ట్రై చేయండి. చేసి మీకున్న డెవలప్మెంట్ ఏమొచ్చాయో మీరు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.